బాబు మోహన్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, మూవీలోకి ఎలా వచ్చారు అని అంటే ఏం చెప్తారు? అయ్యబ్బో! నేనే ప్రయత్నం చేయలేదు. హ్మ్. నేను ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోలేదు. నేనెక్కడా ట్రైనింగ్‌కు పోలేదు. ఈ కృష్ణానగర్‌లోనే ఈ డౌన్‌లో ఓ షూటింగ్ జరుగుతుంది. హ్మ్. షూటింగ్ చూద్దామని వచ్చిన. నేను రేషన్ షాపులో ఆఫీసర్‌ని. అప్పుడు కృష్ణానగర్ లేదు. హ్మ్. నేను పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి దగ్గరలో. అక్కడ ఒక రేషన్ షాప్ ఉండే పోలీస్ క్వార్టర్స్ వాళ్ళ కోసం, ఎంప్లాయీస్ కోసం. హ్మ్. అప్పుడు కృష్ణానగరు ఈ రోడ్లు ఇవన్నీ లేవమ్మా. ఓపెన్ ల్యాండ్. హ్మ్. అక్కడొక గుడిసె, అక్కడొక గుడిసె ఉన్నాయి. హ్మ్. నేను బయటకు వచ్చేసరికి షూటింగ్ జరుగుతుంది ఈ ప్రాంతంలోనే. ఏంట్రా అక్కడ ఏంటయ్యా ఏంటి అక్కడ జనం అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుందన్నారు. అవును కదా, నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అసలు షూటింగ్ చూద్దాం ఒకసారి సరదాగా అనుకొని వెళ్ళి వచ్చి చూస్తున్నా. ఎటు చూసినా కనపడట్లా. చుట్టూ జనం ఉన్నారు, మూగారు బాగా. హ్మ్. ఒక రాయి ఉంది ఒక మూలకి. ఆ రాయి ఎక్కి ఇప్పుడు తమ్ముడు చెయ్యి ఉంది కదా, హ్మ్. అది రాయి అనుకోండి, దాని మీద ఎక్కి నిల్చున్నా. ఆ! నిల్చుంటే నాకు షూటింగ్ కనపడదు అప్పుడు. ఓ నేను షూటింగ్ చూస్తున్నాను అనుకొని చూస్తున్నా. హ్మ్. ఆడు డైలాగ్ చెప్పట్లా. కోళ్ళ సత్యం పాత కమెడియన్, ఐడియా ఉందా నీకు? ఆ, అంజిగాడు, కోళ్ళ సత్యం వీళ్ళంతా కమెడియన్స్ అప్పుడు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్ తిడుతున్నాడు. చెప్పడరావు బద్మాసుగాడు ఈయన తెచ్చింది ఇట్టి అంటాడు కదా. తిట్టిగా కోపం వచ్చి 12 టేకులు అయినాయి. బాలకృష్ణ వచ్చే టైం అవుతుంది నాకు. చెప్పడరా వీడు, ఏ ఎవరైనా చెప్తారా ఈ డైలాగ్ చెప్తారా ఎవరన్నా అన్నాడు జనంలో చూసి. అన్న బండ మీద నిలబడ్డా కదా, రాయి మీద. రావా రా చెప్పావా చెప్పు. అరే భలే చెప్పావే, ఇంత బాగా నీకెట్ట వచ్చుంటే. అదే 12 టేకులు అని మీరే కాదు సార్ అన్నారు, నాకు బయాడ్ అయిపోయింది అన్న. సినిమాలు చేస్తావు అన్నాడు. మీ ఇష్టం సార్ చేస్తా. చెప్తావు ఈ డైలాగ్ చెప్తా. ఏ వీని బట్టలు ఇప్పండి, ఈయనకేయండి. రెడీ అనే హ్మ్. రెడీ టేక్ యాక్షన్ టక 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 చెప్పేసి ఓ అని అందరు క్లాప్స్. డైరెక్ట్ క్లాప్ కొట్టినాక కోదండరామరెడ్డి ఇప్పటికీ గుర్తు తెలుసా కోదండరామరెడ్డి గారికి. హ్మ్. దాని తర్వాత ఏంటి తెలుసా, అసలు ఆయనే ఆశ్చర్యపోయాడు. నన్ను పెట్టుకున్నది ప్రొడ్యూసర్. మంచి ఆర్టిస్ట్ని ఇస్తున్నా నీకు అని చెప్పిండట ప్రొడ్యూసర్. నారి నారి నర్మము రారి. ఆ ప్రొడ్యూసర్ గండడు. ఆయన ఎవరిని చెప్తే అన్నీ పెట్టుకోవాలి. తెలుసు కదా ఆయన ఎలాంటి ప్రొడ్యూసరు. నన్ను చూసి నేనే చెప్పిన, సార్ బాగా చేస్తున్నారు బాబు ఈ మధ్య మీరు అన్నాడు. హ్మ్. సార్ నన్ను గుర్తుపట్టారు సార్ అన్న. ఏంటి అంటే, పలానా రోజు షూటింగ్లో పలానా ఆయన డైలాగ్ చెప్పకపోతే ఎవరన్నా చెప్తారా అంటే నేను వచ్చి డైలాగ్ చెప్పాను కదా సార్, నేనే సార్. అరే ఏమయ్యా, నేను అనుకున్నట్టే నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు నువ్వు అని అన్నాను. అప్పటికీ గిబ్బిల్ రాజు అయిపోయినాయి. నారి నారి నరము రారికి ఎంత సంతోషపడ్డాడో. అందులో మెయిన్ కీ రోల్ నాది, నారి నారి నడమము రారి. ఫస్ట్ ఆ మూవీలోనే అబ్బాయి కాదు, ఫస్ట్ మూవీ కాదు, అప్పటికి స్టార్ అయిపోయినా. ఓకే. ఆ! బొబ్బిలి రాజు అయిపోయింది, అన్ని సినిమాలు అసలు ఆర్టిస్ట్గా అసలు అప్పటికే రోజుల ప్రకారం గంటల ప్రకారం పనికాడికి వచ్చిన. హ్మ్. అప్పుడు కోదండరామరెడ్డి గారికి కనపడ్డ మళ్ళీ. ఆ! అట్లా సినిమా యాక్టర్ అయినా నేను. అంతేగాని నేనేదో సినిమా యాక్టర్ అవుదామని పోలేదు, హ్మ్. ప్రయత్నం చేయలేదు. హ్మ్. నేను ఏదో ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు. ఏదో చెప్పారు చేశాను. ఇప్పటికీ చెప్పారు చేస్తున్నాను. హ్మ్. ఇందాక మీరు అడిగిన క్యారెక్టర్ కూడా చెప్పారు చేశాను.